హైదరాబాద్ ఐమాక్స్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఉత్సవాలు జరుపుతోంది ప్రభుత్వం. ఉత్సవాలకు అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రవాణా శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు. రవాణా శాఖ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రోచర్ విడుదల చేశారు. తర్వాత స్క్రాపింగ్ పాలసీ ఆర్డర్ను అందించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్. ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండి అయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పని లేదు. ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 43,000 మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరరావు గారైనా, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను, వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది, లాభాల బాటనే నడుస్తుంది, కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి, మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది, అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండి ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి, ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది, ఇది ఎల్లకాలం సాగదు, మీకు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల కోసం మన అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సంకల్పంతో ఏవైతే 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇచ్చినామో, మా 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, బస్సు ఎక్కినోళ్లకు, బస్సు దిగినోళ్లకు
6 గ్యారంటీల గురించి వివరించి ప్రజాపాలన కావాలని కోరుకున్నారు కాబట్టే ఆనాడు 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు కాబట్టే ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. 100% మీ పరిస్థితులు బాగుపడ్డాయనో, మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సు కిరాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి, ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఇవాళ ఇంటి ఆయన చేతిలో ఆ 1,00,000 ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు. కానీ మా ఆడబిడ్డల దగ్గర 1,00,000 ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు. పండగ వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు. ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి, పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే కాదు, 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇదే కాదు, ఈరోజు బోనస్ ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిండ్రు.
ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన వడ్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ వడ్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రమంతా ఒరేస్తే ఉరేసినని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. మరి ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని, ఇది రైతు రాజ్యమని నిరూపించడానికి 25,35,000 మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. ఇదే కాదు, ఓరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు, ఓరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి. దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన వడ్లే సన్న వడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న వడ్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న వడ్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పథకాలు ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించారు కదా, అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ చుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా, హోంగార్డు నుంచి కమిషనర్ వరకు ఒక్క చిన్న ఉద్యోగి మొత్తం రవాణా వ్యవస్థనే మొత్తం తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని నడిపించిండు కదా. రవాణా నియామకాలు మేమేమన్నా చేయొద్దన్నమా? మీకు అసలు ఉద్దేశమే లేదు, మీకు లక్ష్యమే లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి గాలి కొదిలేసి చాట్ల తవుడు పోసేదో తాకట్టు పెట్టినట్టు ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు మీరే వేపించి ఎక్కడ కూడా నియామకాలు జరగకుండా మీరు అడ్డం పడితే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని కూడా మేము వచ్చినాక ఇప్పినాం. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. అందుకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే 10 సంవత్సరాలు నియామకాలు చేపట్టకపోతే కోర్టుల్లో మూలుగుతున్న కేసులను అన్నిటిని పరిష్కరించి నిన్నటి గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో
55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళను ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో, పేపర్లలో వాయు కాలుష్యం పెరిగిపోయి, శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చిండ్రు. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు, ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు, పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ స్పష్టంగా చెప్పిండు, ఢిల్లీకి వస్తే నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఢిల్లీకి రానని ఒక కేంద్ర మంత్రి చెప్పిండంటే ఈరోజు ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులు, కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్కి పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు, చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు, ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అనంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి, ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి. నియంత్రించడమే కాదు, నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే ఈరోజు
మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ జీరో చేసినాం. ఒక్క పైసా లేదు. వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఫీజ్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఇదే కాదు, ఈరోజు గ్రేటర్ హైదరాబాదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న నగరం హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ పార్లమెంట్ కావచ్చు, కొంత మెదక్ పార్లమెంటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇది మొత్తం ఒక మహానగరం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలుక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు 2 దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇవే కాదు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆక్రమించుకోవడంతో ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, తగ్గాల్సిన కాలుష్యం రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీద నుంచి మన ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చిన కాలుష్యం మనం పీల్చుకుంటే గుండెలకు పోతుంది. దాంతో క్యాన్సర్ వస్తుంది, విపరీతమైన రోగాలు వస్తున్నాయి. మనకు మనమే విధించుకున్న మరణ శిక్ష ఇది. ఈ మరణ శిక్ష నుంచి బయటపడాలంటే దేవుడిచ్చిన వరం మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకొని మూసా పరివాహక ప్రాంతం, ఈసా పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీళ్ళు వర్షాకాలంలోనే వస్తాయి. కానీ సంవత్సరం మొత్తం మూసీ కలకలలాడాలంటే గోదావరి నదిని మూసీతో అనుసంధానం చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ మొత్తం ఎప్పటికప్పుడు మంచి నీళ్లను ప్రవహింపజేయడం ద్వారా ఈ మూసీలో ఉన్న కాలుష్యాన్ని కడగొచ్చు. హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుషితమైన వాతావరణం నుంచి మన నగరాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ జరగాలి అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. అందుకే ఈరోజు ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి. మన కళ్ళ ముందల్నే స్పెయిన్ మన చూసినాం. కొన్ని వేల కార్లు, కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం స్పెయిన్లో కొట్టుకుపోయింది. అది వేరే దేశం. కానీ ఢిల్లీ మనం కళ్ళతో చూసినాం, చెన్నై మన కళ్ళతో చూసినాం, ముంబై మన కళ్ళతో చూసినాం. మరి మన హైదరాబాదును కూడా ఇంకొక కల్లోలిత నగరంగా మనం మార్చుకుందామా? లేదా కొంత కఠినమైన నిబంధనలు పాటించి వాటిని అమలు చేయడం ద్వారా రవాణా శాఖకు మనం సహకరించి ఆర్టీసీ కార్మికులను మనం ప్రోత్సహించి ఈ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే మన బతుకులు బాగుపడతాయి, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మనం ఇంకా 100 ఏళ్ళు బతకడానికి అవసరమైన వాతావరణాన్ని నగరంలో తెచ్చుకోవాలి. ఈ నగరంలో ఇవన్నీ తెచ్చుకోవాలి అని అంటే రవాణా శాఖ పూర్తి స్థాయిలో పని చెయ్యాలి, ప్రజలు వాళ్లకు సహకరించాలి. అందుకే మిత్రులారా,
ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి అవసరమైన నియమ నిబంధనలు విధి విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తుంది. కొన్నిసార్లు నిబంధనలు కఠినతరమైన వాటిని అమలు చేస్తాం, అధికారులకు వాటిని అమలు చేసేటప్పుడు స్వేచ్ఛనిస్తాం. మీరందరి నగరం మనది, ఈ నగరంలో మనమే ఉన్నాం. మనం కాదు, మన భవిష్యత్ తరాలు ఇక్కడ నివసించాలి, ఈ నగరం అద్భుతంగా రాణించాలి, ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందాలి అనంటే మా రవాణా శాఖ పూర్తి స్థాయిలో పని చెయ్యాలి. సంపూర్ణంగా మీరు చేస్తారనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిండో, ఈ కాలుష్యాన్ని తరమడంలో కూడా అదే విధంగా ఒక ఉద్యమకారుడు అవతారం ఎత్తి ఈ కాలుష్యాన్ని పారదోలి ఈ నగరాన్ని కాపాడుకోవడానికి, ఒక అద్భుతమైన నగరంగా నిర్మించుకోవడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీ సమస్యల్ని ఎప్పటికప్పుడు చర్చించడం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. ఈ సంవత్సరం ఏ విధంగా అయితే మీరు సహకరించారో భవిష్యత్ కాలంలో కూడా మీ సహకారం సంపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవులు తీసుకుంటున్న మిత్రులారా.